అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆ ఆలయంలో దేవకన్యలు స్నానం చేశారట. ఆ కొలను ఇప్పటికీ కనిపిస్తుందట. అంతేకాదు, పరమశివుని లింగాకారంలో ఉన్నటువంటి ఆ శివలింగాన్ని రుబ్బురు రోలుగా ఉపయోగించారట. ఆ రుబ్బురు రోలే ఇప్పుడు ఆ ఆలయంలో శివలింగంగా మారి పూజలు అందుకుంటున్నటువంటి ఆ ఆలయం ఎక్కడుందో ఒకసారి చూద్దాం పదండి. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. సప్తమాతృకా క్షేత్రగస్యాశ్రమ కన్యాతీర్థమని పేరు. సప్తమాతృకలు అంటే బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, మాహేంద్రి, చాముండి, ఇంద్రాణి అని అక్కదేవతలు ఉన్నారు. వీళ్ళు మామిడి చెట్ల రూపంలో కూడా ఉన్నారని ప్రతీతి. ఒక్కొక్క చెట్టుకు ఒక్కొక్క పేర్ల రూపంలో కూడా ఉన్నారని ప్రతీతి. అమ్మవారు వనదుర్గలో ఉంది కాబట్టి ఈ అమ్మవార్లు కూడా మామిడి చెట్ల రూపంలో ఉండి అమ్మవారి సేవ చేసుకుంటూ ఒక కొలనులో స్నానం చేసి అమ్మవారి సేవ చేసుకునే వాళ్ళని కూడా ప్రతీతి. ఆనవాళ్ళుగా పూర్వకాలంలో పసుపు కుంకుమ కూడా ఉండేది. ఇక్కడ అమ్మవారు వచ్చేసి చతుర్భుజి, సింహవాహిని, మహిషాసురుడు, దున్నపోతు అంశాలతో ఉంటారు. ఇక్కడ సంతానం లేని వాళ్ళు, గృహబాధలు ఉండేవాళ్ళు, ఉద్యోగం రాని వాళ్ళు అమ్మవారి సేవ చేసుకుంటే అనుకున్న కోరికలు నెరవేరుతాయని ప్రతీతి. ప్రతి నెల పౌర్ణిమ రోజు విశేషమైన అభిషేకం జరుగుతుంది అమ్మవారికి. పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర, పన్నీరు, గంధం, సెంటు, సుగంధ ద్రవ్యాలతో అమ్మవారికి అభిషేకం చేస్తారు. ఇక్కడ సంతానం లేని వాళ్ళు కూడా అమ్మవారికి తడిగుడ్డలతో 108 ప్రదక్షిణాలు చేస్తే అమ్మవారి కోరికలు నెరవేరుస్తుందని కూడా ప్రతీతి. దసరాలు, తొలి ఏకాదశి, శివరాత్రి రోజు కూడా పర్వదినాల్లో విశేషమైన భక్తులు వచ్చి అమ్మవారి ముక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. స్వామి వచ్చేసి సుందరేశ్వర స్వామి అని పేరు. ఈయన లింగంలో లింగాకారము, త్రినేత్రము, త్రిశూలము ఉంటారు. ఊర్ధ్వముఖాలు, అధోముఖాలు కూడా స్వామి ఉంటారు. ఇక్కడ మహాన్యాస రుద్రాభిషేకాలు, స్వామికి అభిషేకాలు విశేషంగా చేస్తూ ఉంటారు. నిత్య అన్నదానం కూడా ఉంది. భక్తులు వచ్చి అమ్మవారి సేవ చేసుకొని, స్వామి సేవ చేసుకొని ఇంటికి వెళ్ళేటప్పుడు భోజన వసతి కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. పాలబుగ్గ అనే కొలను కూడా ఉంది. ఇక్కడ స్నానం చేస్తే వాళ్ళ రుగ్మతలు కూడా నయమవుతాయని కూడా ప్రతీతి. ఇక్కడ రావాలనుకున్న వాళ్ళు జమ్మలమడుగు నుంచి కూడా రావచ్చు, ప్రొద్దుటూరు నుంచి కూడా రావచ్చు. కన్యాతీర్థము అనే పేరు ఎట్లా వచ్చిందంటే, కన్యా అంటే అమ్మవార్లు, కన్యకలు. కన్యాతీర్థము, తీర్థం అంటే కొలను. కన్యాతీర్థం అంటే సప్తమాతృకలు. కన్యాతీర్థం అనే పేరు ఎట్లొచ్చిందంటే, సప్తమాతృకలు అంటే అక్కదేవతలు. అగస్త్య మహాముని వచ్చి కూడా ఇక్కడ తపస్సు చేసుకుంటున్నారని అగస్త్య మహాముని కూడా సప్తమాతృకా క్షేత్ర అగస్త్యాశ్రమ కన్యాతీర్థం అంటే కన్యకలు అంటే దేవకన్యకలు కూడా స్నానం చేసి అమ్మవారి సేవ చేసుకుంటున్నారని కూడా ప్రతీతి. అమ్మవారి ఎనుకల కొలను కూడా ఉంది. ఆ నీళ్లతోనే అమ్మవారికి అభిషేకం చేస్తారు. ఆ నీళ్లలోనే అమ్మవారు పూర్వకాలంలో స్నానం చేసిందని కూడా ప్రతీతి. అప్పుడు స్నానం చేసి అమ్మవారి సేవ చేసుకున్నారని కూడా ప్రతీతి. వచ్చేసి శ్రీచక్రం ఆకారంలో ఉంటుంది. బిందువు మన శరీరంలో ఏమైతే త్రికోణాలు ఉన్నాయో ప్రతి ఒక్క అంశంలో కూడా మన మానవ ఆకృతి ఏ విధంగా ఉందో గుడి కూడా ఆకృతి రూపంలో శ్రీచక్ర ఆకారంలో ఉందని కూడా ప్రతీతి. శ్రీచక్రం కూడా ఇక్కడ ప్రతిష్ఠ చేసినారు. అంటే ఆదిశంకరాచార్యులు చేసిన ప్రతిష్ఠ అయితే కాదు. మనం ఈ మధ్యకాలంలో ఒక 10 సంవత్సరాల క్రితము మనమే ప్రతిష్ఠ చేసిన శ్రీచక్రం ఇది. శ్రీ విద్యానారాయణ తీర్థ స్వాముల వారి చేతుల మీదుగా స్త్రీలు ప్రతి శుక్రవారం వచ్చేసి లలితా సహస్రనామం పూజ చేసుకుంటూ ఉంటారని చెప్పేసి బయట ఒక శ్రీచక్రాన్ని ప్రతిష్ఠ చేసినాము. పూర్వకాలంలో ఆనవాళ్ళుగా పసుపు కుంకుమ కూడా ఉందని ప్రతీతి. కాలానుగుణంగా ఇప్పుడైతే లేదు. పసుపు కుంకుమ ముద్దల రూపంలో, ఒక బండరాతికి ముద్దల రూపంలో ఆకారాలు. పసుపు అంటే పచ్చగా ఉంటుంది, కుంకుమ అంటే ఎర్రగా ఉంటుంది. అట్లా ఆకారంలో అమ్మవార్లు వచ్చి స్నానం చేసిపోయినారు అనే ప్రతీతిగా గుర్తులుగా అమ్మవార్లు అట్లా పెట్టిపోయేవాళ్ళని తెలుసు. అంటే అక్కడ అమ్మవారు స్నానం చేసిన తర్వాత ఆనవాళ్ళుగా అది గుర్తులు. అంటే ఇది ఎప్పుడు బయటపడిందమ్మా? అమ్మవార్లు వచ్చేసి పూజలు చేసేవాళ్ళంటే పూర్వకాలంలో మనం చెప్పంగా విన్న ప్రతీతి అయితే ఏమంటే, తాడిపత్రిలో బుగ్గరామలింగేశ్వర స్వామి ఎప్పుడు ఉద్భవంలోకి వచ్చినారో అమ్మవారు కూడా అప్పుడు ఉద్భవంలోకి వచ్చి పూజలు చేసినారని ప్రతీతి. అంటే గండికోట రాజులు, మహాయోగులు, తపస్సులు వచ్చి ఇక్కడ పూజలు చేసినారని ప్రతీతి. ఏ సంవత్సరంలో వచ్చి పూజలు చేసినారనేది అయితే తెలీదు. అట్లా శివయ్య మాత్రము 70-80 సంవత్సరాల నుంచి ప్రతిష్ఠ చేసిన లింగం అని తెలుసు. స్వామిని గండికోటలో ఒకరింట్లో మసాలా గుండుగా వాడుకుండేవాళ్ళు.
స్వామిని తీసి మసాలా గుండుగా రుబ్బడంతో ఒక పిడి వేస్తామని వాళ్ళు వేయడంతో నిప్పురవ్వలు బయటికి రావడంలో ఇదేదో మహిమాన్విత రాయి అని పక్కన పెట్టడంలో ఇక్కడ మనలాంటి ఒక మహనీయుడు పూజలు చేసుకుంటా ఉంటే అమ్మవారు వచ్చి కల్లో చెప్పడం వల్ల స్వామిని తీసుకొని వచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేసినారని ప్రతీతి. ఇక్కడ పూర్వకాలంలో ఒక లింగం ఉన్నప్పుడు భిన్నమైపోయింది. దొంగలు ఇక్కడ ఏదన్నా డబ్బు బంగారు ఉంటుంది అనే ఉద్దేశంతో గడ్డపారలతో తీసి స్వామిని భిన్నం చేసి పక్కన వేసినారు. అట్లా అంటే మీరు ఒక మాట అన్నారు, లింగంలో లింగాకారం అన్నారు. లింగంలో లింగాకారణం అంటే పంచరేఖలు అంటే ఊర్ధ్వముఖాలు, అధోముఖాలు అంటే విభూది రేఖలు, కండ్లు, ముక్కు, చెవులు అన్నీ ఉన్నాయి స్వామికి. అవి పంచరేఖలు అంటారు. ఊర్ధ్వముఖాలు, అధోముఖాలు అంటే పైన కింద. అట్లా స్వామి పొడవులో ఆకారం ఉంటుంది, స్వామి కింద కూడా అదే ఆకారం ఉంటుంది. శ్రీచక్రం ఆకారంలో గుడి ఎందుకు ఉందంటే మానవ శరీరం ఏ ఆకృతిలో ఉంటుందో ఆ ఆకృతిలో శ్రీచక్రం ఆకారంలో గుడి ఉండాలని ఉద్దేశపూర్వకంగా మహనీయులను అడిగి చర్చించి ఈ గుడిని ఆ ఆకారంలో కట్టినారు. ఈ గుడి ఆకారం కూడా ఒకే డిగ్రీ కోణాల్లో ఉంటుందని కూడా ప్రతీతి. తిరుమల, శ్రీశైలము, కన్యాతీర్థము, త్రిపురాంతకము 3 గుళ్ళు కూడా ఒకే డిగ్రీ కోణం యాంగిల్లో ఉంటాయని కూడా ప్రతీతి. కడప జిల్లాలో ఉన్నటువంటి కన్యతీర్థం, ఆ కన్యతీర్థం ఆలయానికి వెళ్ళాలంటే, అంటే కన్యతీర్థం అంటే కన్యకలు అంటే దేవకన్యలు స్నానం చేసినటువంటి కొలను ఉన్న ఆ ప్రాంతం. ఇక్కడ అమ్మవారు స్నానం చేసి వారి గుర్తుగా ఏదైతే మేము ఇక్కడ స్నానం చేశామని గుర్తుగా పసుపు కుంకుమ ఉన్నటువంటి ఇవి కూడా అక్కడ కనిపిస్తాయి. అయితే ఆ ఆలయానికి వెళ్ళాలంటే జమ్మలమడుగు నియోజకవర్గం కానీ పొద్దుటూరు నుంచి కానీ ఇక్కడకి చేరుకోవచ్చు. ప్రస్తుతం మనం ఇక్కడ కన్యతీర్థంలో ఉన్నటువంటి ఆలయం వద్ద ఉన్నాం. ఇక్కడ మనం ప్రధానంగా గమనించవచ్చు, అమ్మవార్లు ఎవరైతే ఉన్నారో ఆ అమ్మవార్లు ఇదే కొలంలో ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ కొలంలో స్నానం చేసి ఆ తర్వాత ఇక్కడ దేవాలయంలోకి వెళ్ళేవారని ఓ ప్రతీతి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆలయంలో ఏదైతే శివలింగం ఉందో ఆ శివలింగ ఆకారం కూడా పైన ఏ ఆకారంలో ఉంటుందో కింద కూడా అదే ఆకారంలో ఉంటుందని చెప్తున్నారు. అయితే మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే దేవకన్యలు ఉన్నారో ఆ దేవకన్యలు ఇక్కడ స్నానం చేసిన తర్వాత అక్కడికి వెళ్ళి పూజలు చేసేవారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి శివలింగానికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ లింగం శివలింగం ఏదైతే గతంలో ఒకరి ఇంట్లో రుబ్బుడు రోలుగా ఉపయోగిస్తూ అది పైన పిడి లేకపోవడంతో పిడి కోసం చేసినటువంటి ప్రయత్నంలో ఒక్కసారిగా కూడా అగ్గి కడికలు బయటికి రావడంతో భయాందోళనకు గురై వారంతా కూడా ఇది ఏదో అని అప్పుడు వారికి అమ్మవారి కళ్ళేకొచ్చి ఏదైతే ఇక్కడ వాళ్ళని కన్యతీర్థంలో ఈ శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించాలని చెప్పడంతో ఒక్కసారిగా కూడా ఇక్కడ ప్రతిష్ఠించారు. అయితే అన్ని ఆలయాల్లో శ్రీచక్రం సరస్వతి ఆనంద స్వామి గారు ప్రతిష్ఠించేవాడు. అంటే ఇక్కడ కేవలం ఈ శ్రీచక్రాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఆలయ అర్చకులతోనే ఇక్కడ ప్రతిష్ఠించారు. మరోవైపు ఇక్కడ ఆలయానికి కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఈ ఆలయంలో ఎవరైనా వచ్చి పూజలు చేస్తే అంటే సకల పాపాలు తొలగిపోతాయి. అంటే మనం ఆలయానికి సంబంధించి ఒక రకంగా చూడొచ్చు. ఇక్కడ దేవగన్యలు ఉన్న ప్రాంతం అని చెప్పడానికి మనం నిదర్శనంగా ఇక్కడ ఉన్నటువంటి దేవగన్యల ఏదైతే విగ్రహాలు ఉన్నాయో అవి నిదర్శనంగా చెప్పవచ్చు. అయితే మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి దేవగన్యలు ఇక్కడ స్నానం చేసి ఆ తర్వాత అంటే పసుపు కుంకుమ ఇక్కడ పెట్టి వెళ్ళేవారు అన్నటువంటిది ప్రతీతి ఉంది. ఈ కొలను ఇదే ఉన్నటువంటి ఈ కొలనులో ఎవరు కూడా స్నానం చేయరు. అయితే మరోవైపు ఇక్కడ మరో కొలను ఉంది. ఆ కొలనులో స్నానం చేస్తే సర్వ రోగాలు జబ్బులు ఉన్నటువంటి వారు నయమవుతారన్నటువంటి ప్రచారం కూడా ఒక రకంగా భక్తుల్లో ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఉంది. అయితే ప్రస్తుతం మనం చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో దేవగన్యలు ఏదైతే ఇక్కడ స్నానమాచరించినటువంటి ఆనవాళ్ళు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అక్కడ అమ్మవార్లకు సంబంధించి ఏదైతే పసుపు కుంకుమ అక్కడ పెట్టి ఆ తర్వాత ఆలయంలోకి వెళ్ళి పూజలు చేసేవారు అనేటువంటి అదే ప్రజల్లో ఉన్నటువంటి నమ్మకం. అయితే ఈ ఆలయాన్ని చూస్తే మాత్రం అటు తిరుపతికి, శ్రీశైలం, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఈ ఆలయాన్ని అంటే ఒకే డిగ్రీలో ఈ ఆలయాలు కనిపిస్తాయన్నటువంటి ఆ ప్రచారం కూడా ఉంది. అయితే ఆ నేపథ్యంలోనే ఇక్కడికి భక్తులు తరలి వచ్చే భక్తులు ఏదైతే కన్యతీర్థం అంటే కన్యాకలు అంటే దేవగన్యలు స్నానం చేసినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ఆ కొలనులో ఉన్నటువంటి నీరును తలపై చల్లుకుంటే మనకు
ఏదైనా ఉన్నటువంటి దోషాలు తొలగిపోతాయన్నటువంటి ప్రగాఢ విశ్వాసం ఆ భక్తుల్లో ఉంది. అయితే ఆ భక్తుల్లో ఉన్నటువంటి విశ్వాస నేపథ్యంలోనే ఇక్కడికి తరచుగా ఆలయానికి అటు మహిళలు పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆలయ నిర్మాణం కూడా ఒక రకంగా ఆలయ నిర్మాణం కూడా అన్నీ కూడా పాములు అంటే సర్పాలతో నిండి ఉన్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. పైన గోపురం పైన కూడా అన్నీ కూడా సర్పాలు. అదేవిధంగా ఏదైతే దేవగన్యలు ఉన్నటువంటి విగ్రహాలే మనకు కనిపిస్తాయి. మనం చూడొచ్చు ఆలయ గోపురాన్ని ఎక్కడ చూసినా కూడా అక్కడంతా కూడా కేవలం దేవకన్యలు, అదేవిధంగా అంటే ఒక రకంగా పాములు సర్పాలు ఉన్నటువంటి విగ్రహాలే మనకు కనిపిస్తాయి. అయితే ఈ నేపథ్యంలో ఈ ఆలయానికి వచ్చిన భక్తులు కూడా ఇక్కడ ఏదైనా అనుకున్న కోరికలు నెరవేరాలంటే సమీపంలో ఉన్నటువంటి ఓ కొలనులో స్నానం చేసి ఆ తర్వాత ఇక్కడికి వచ్చి పూజలు చేస్తే ఆ దోషాలు తొలగిపోయి అన్నీ అంటే ఒక రకంగా మానసిక రుగ్మతలు ఏవైనా ఉన్నవారు కూడా ఈ కొలంలో స్నానం చేస్తే మానసిక రుగ్మతలు కూడా తొలగిపోతాయన్నటువంటి ప్రగాఢ విశ్వాసం ఉన్నటువంటి ఈ ప్రాంత భక్తుల్లో వినిపిస్తుంది. అయితే ఈ కన్యతీర్థం అనే పేరు ఎలా వచ్చింది అన్న దానికి కూడా ఒక పెద్ద కథే ఉంది. ఏదైతే దేవగన్యలు ఇక్కడ స్నానం చేసి ఆ తర్వాత పసుపు కుంకుమ పెట్టి వెళ్ళేవారని ఆ ప్రతీతి ఉన్నత నేపథ్యంలోనే ఇక్కడ కన్యతీర్థంగా పేరుగాంచింది. సో మొత్తం మీద చూసుకుంటే దేవకన్యలు స్నానం చేసినటువంటి ప్రాంతం మరెక్కడో లేదు, కడపలో ఉందన్నటువంటి నిదర్శనం ఈ కన్యతీర్థమే. హరితో కిషోర్ RTV కడప నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.